హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూడండి మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. కాకరకాయలు కాస్తున్నాయి, అయితే నేను చూసేలేకపోయి పండిపోతున్నాయి అన్నమాట. సమ్మర్ కదా, బాగా ఎండవేడికి పండిపోతున్నాయి. చిన్న చిన్న కాయలు, అదే చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, అవి చక్కగా మనం గుత్తి కాకరకాయ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అలాంటి కాకరకాయలు అన్నమాట. తర్వాత బీరకాయలు కూడా చూడండి. నేను ఈవినింగ్ టైము ప్రత్యేకించి ఎందుకు వస్తున్నానంటే, ఇవి మన ఫ్లవర్స్ అంటే ఫిమేల్ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ ఈవినింగ్ మాత్రమే విచ్చుకుంటాయి అని చెప్పేసి ఈవినింగ్ పైకి వచ్చి వాటరింగ్ చేసి తర్వాత వాటికి కూడా పాలినేషన్ చేసి వెళ్తున్నాను అనమాట. అందుకని ఈవినింగ్ కంపల్సరీ వస్తున్నాను. మధ్యాహ్నం అయితే ఈ వాటర్ బాటిల్స్ పెట్టిన దగ్గర నుండి మధ్యాహ్నం వాటర్ వేయట్లేదండి. వెరీ ఇంపార్టెంట్ మొక్కలకు మాత్రం వాటర్ బాటిల్స్ పెట్టేశాను. కొన్ని చిన్న చిన్న మొక్కలకు మాత్రం మార్నింగు ఈవినింగు వేస్తే సరిపోతుంది, ప్రత్యేకించి మధ్యాహ్నం వేయక్కర్లేదు. తర్వాత మనం ఏమైనా చిన్న చిన్న విత్తనాలు అంటే ధనియాలు, లేకపోతే గోంగూర విత్తనాలు, తోటకూర విత్తనాలు ఇలాంటివి వేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మార్నింగ్ ఈవినింగ్ వాటర్ స్ప్రే చెయ్యాలి. పొయ్యడం కాకుండా స్ప్రే చెయ్యాలి. అలా చేసినప్పుడే అవి చక్కగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే నేను ఏం చేస్తున్నానంటే, మనం బీర గింజలు పెట్టిన ఒక నెలాళ్ళకి మళ్ళీ ఇంకో చోట ఇంకొక కుండీల్లో బీర గింజలు పెడుతున్నాను అన్నమాట. అంటే మనం ముందు పెట్టిన పాదులు కొంచెం వడిలే టైంకి మళ్ళీ ఆ పాదులు మన కాపుకు వస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇంచుమించు 20 డేస్ దాటిన తర్వాత నెక్స్ట్ అంటే ఒకసారి పెడతా ఉంటాను గింజలు. అలా అప్పుడు ఏమవుతుందంటే మనకి కంటిన్యూస్గా మనకు కావాల్సిన కూరగాయలు అందుతూ ఉంటాయి అన్నమాట. పచ్చిమిర్చి కూడా అంతే. ఒక మొక్కలు వేసి నెలాళ్ళు అయ్యి అవి పూత పూసే టైంకి మళ్ళీ కొన్ని గింజలు వేస్తూ ఉంటాను. అప్పుడు ఆ మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే బూడిద వేస్తున్నాను చూడండి. ప్రతి మొక్కకి కూడా బూడిద ఒక్కొక్క స్పూన్ బూడిద వేసేసి ఆ వెంటనే మనం వాటరింగ్ చేసేస్తే మొక్కలకి చాలా మంచి పోషకం అందుతుంది అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మొక్క హెల్దీగానే ఉంటుంది, పాడవడానికి అవకాశం ఉండదు అనమాట. ఓకేనా? నేను చేసే పనులు మీకు చెప్తూ ఉంటున్నాను, చూపిస్తూ ఉంటున్నాను కూడా. మీకు ఎవరికైనా నచ్చి అవి పనిచేస్తున్నాయి అని మీకు అనిపించినప్పుడు వాటిని ఉపయోగించుకోండి. ఓకేనా? ప్రతి మొక్క దగ్గర బూడిద వేయడం అయిపోయిన వెంటనే వాటరింగ్ చేసేస్తాను. మనం ఏ మొక్కలకి బూడిద వేసామో వాటన్నిటికీ కూడా మళ్ళీ వాటరింగ్ చేసేస్తాను అనమాట. మనం ఏదైనా ఎరువు ఇచ్చినప్పుడు ఆ వెంటనే కొంచెం వాటరింగ్ చేసేస్తే మొక్కలు హెల్దీగా ఉంటాయండి. అదైతే చాలా ఇంపార్టెంట్. తర్వాత మార్నింగ్ టైంలోనేమో నార్మల్ వాటర్, ఈవినింగ్ టైంలో మనం కడుగు నీళ్ళు కానీ ఇలాగ బూడిద కానీ లేకపోతే మనం ఏ కంపోస్ట్ ఎరువు కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. పూత కాపు కూడా బాగా వస్తాయి. బూడిద వేసిన తర్వాత ఇలాగ వాటరింగ్ చెయ్యాలండి. మందార మొక్కలకు కూడా వేసానండి బూడిద. వేస్తే అవి పూలు బాగా వస్తాయి ఇక మీదట. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రకం, అంటే ఒకసారి ఆవుపిండి, ఒకసారి ఇలాగ కడుగు నీళ్ళతో చేసింది, ఒక్కొక్కసారి బూడిద ఇలా ఇవ్వాలి. అసలు మొక్కల కంటే ఈ తోటకూర ఎక్కువ వచ్చేస్తుందండి. మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది జామ మొక్కలో ఉంది. పూర్తిగా పీకేద్దామంటే మనసు ఒప్పట్లేదు, ఎలాగూ రెమ్మలు వస్తున్నాయి కదా అని. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో.
ఇలాగా మల్లె చెట్టులో కూడా ఒక్కో చెట్టు దగ్గర ఒక్కొక్క బాటిల్ పెట్టానండి, వాటర్ బాటిల్. ఎందుకంటే స్లోగా వాటర్ రిలీజ్ అవుద్ది కదా, ఈ మొక్కకి ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి మొక్క దగ్గర ఒక్కొక్క బాటిల్ పెట్టి ఉంచాను. వాటర్ సన్నగా అంటే ఒక నీడిల్తో చిన్న హోల్ చేసి పెట్టాను అనమాట.